అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత ట్రెండ్ మనకు కనిపిస్తుంది. కాస్పీ 2%, నికాయ్ 0.7, హాంకాంగ్ 0.5% మేర, షాంఘై 1/4% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా ఫ్లాట్ ఆర్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. నాస్డాక్ 0.3, S&P 500 0.2, డౌ జోన్స్ 0.1% మేర లాభాలతో ముగిశాయి. ఆయిల్ $85 దిగువన ట్రేడ్ అవుతుంది. గోల్డ్ కూడా కొద్దిగా బలహీనపడింది. 1999 ఆల్మోస్ట్ $2,000 నుంచి కొద్దిగా ఈజ్ డౌన్ అవడం చూస్తున్నాం గోల్డ్. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా మన మార్కెట్స్ పరంగా చూస్తేనేమో నైకా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. 53% దాకా లాభాల్లో వృద్ధిని నమోదు చేసి దాదాపు 8 కోట్ల రూపాయల లాభాలని ప్రకటించింది. ఇంకా కొద్ది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవాళ శ్రీ సిమెంట్స్, ఇన్ఫో ఎడ్జ్ అండ్ పవర్ గ్రిడ్ కంపెనీస్ తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. మామా అర్త్ ఇవాళ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతోంది. మైల్డ్ ప్రీమియం లేదంటే కొద్దిగా మార్కెట్స్లో ఉన్న ఉత్సాహాన్ని బట్టి చూస్తే మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నాయి. ఇది కూడా ఫ్లాట్ టు నెగిటివ్ మేబీ డిస్కౌంట్తో లిస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ టైంకి మనం చెప్పడం కష్టం. HPCL 5,118 కోట్ల రూపాయల నికర లాభాలని ఆర్జించింది. అండ్ బజాజ్ ఫినాన్స్ క్విప్ లాంచ్ చేసింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ దగ్గర నుంచి వాళ్ళకి షేర్స్ ప్లేస్మెంట్ చేసి డబ్బులు సమీకరిస్తుంది. 7,533 రూపీస్ ప్రైజ్ ఫిక్స్ చేశారు. ఇమామి 178 కోట్ల రూపాయల నికర లాభాలని అనౌన్స్ చేయగా శోభ 15 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. గత క్వార్టర్తో పోలిస్తే 22% క్షీణత. అతుల్ మనకి బైబ్యాక్ నిర్ణయానికి సంబంధించి ఈరోజు బోర్డు భేటీ కాబోతోంది. బైబ్యాక్ సంబంధించి వాళ్ళకు డెసిషన్ మనకి వెలువడచ్చు అతుల్కి సంబంధించి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా లుక్స్ టు ఫాస్ట్ ట్రాక్ టెస్లా అప్రూవల్స్ బై జాన్. సో జనవరి నాటికి మనకి ఇండియా ఫుల్ లెంత్గా టెస్లాని అప్రూవ్ చేయడానికి మార్గాలు అన్వేషిస్తుంది. ఈ ఈవీ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకోవడము, లేకుంటే వాళ్ళకి అవసరమైన ప్రోత్సాహకాలు కానీ లేదంటే వాళ్ళకి అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. PMO టేక్ స్టాక్ ఆఫ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో డైరెక్ట్గా PMO అనే రంగంలోకి దిగి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఫుల్ లెంత్లో దీన్ని పరుగులు ఎత్తించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తరుణంలో టెస్లాకి ఒక రెడ్ కార్పెట్ వేయబోతున్నారు. బిగ్ బ్యాంగ్ లగ్జరీ సేల్స్ యాడ్ టు దివాళీ షైన్. సో రినౌండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సచ్ యాస్ లూయిస్ వుట్టన్, డిఆర్, కార్టియర్, బుల్గారీ, గుచి, జిఆర్జియో, అర్మానీ ఇవన్నీ కూడా విపరీతంగా సేల్స్ మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయి. మంచి సేల్స్ అవుతున్నాయంటే లగ్జరీ సెగ్మెంట్ వైపు మనం వెళ్తున్నాము. ఇన్ని రోజులు ఏంటంటే స్పెండింగ్ ఎకానమీ, ఇన్ని రోజులు అంటే కన్జర్వేటివ్ ఎకానమీ నుంచి ఇప్పుడు స్పెండింగ్ ఎకానమీలోకి వెళ్తున్నాం. దట్టు లగ్జరీ సెగ్మెంట్ వైపు మనం వెళ్తున్నాం. సో ఇది అంటే ఒక చేంజ్, ఒక మేక్ ఓవర్ లాంటిది మెల్లిమెల్లిగా మనం మారుతున్నాము అనేందుకు ఒక సంకేతంగా మనం భావించాలి. ఐటీ పేస్ నౌ నాట్ మచ్ హయ్యర్ ఫర్ ద న్యూ హైర్. సో ఒకదాని నుంచి ఒక కంపెనీకి జంపింగ్ చేసే వాళ్ళకి ఇన్ని రోజులు శాలరీస్ మంచి శాలరీస్ వచ్చాయి. ఇప్పుడు హైక్స్ ఫర్ టెక్కీ స్విచ్చింగ్ జాబ్స్ ఫాల్ టు 18 to 22%. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా జాబ్ స్విచ్చింగ్ చేసే వాళ్ళకి శాలరీస్ హైక్ కొద్దిగా తగ్గింది 50% దాకా అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. దలాల్ స్ట్రీట్ ఇండిసెస్ గెయిన్ నియర్లీ 1% అండ్ ఫెడ్ సిగ్నల్ ఫాల్ ఇన్ US బాండ్ ఈల్డ్. సో మొన్న వరుసగా 3 రోజుల పాటు మార్కెట్స్లో మంచి లాభాల పరంపర మనం చూసాం. 19,400 మార్క్ని మళ్ళీ నిఫ్టీ క్రాస్ చేసి దూకుతున్నప్పటికీ కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో నెట్ సెల్లర్స్ కానీ మిగిలి ఉన్నారు. డొమెస్టిక్ బయర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు బాగా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ యుఎస్లో బాండ్ మార్కెట్ కొద్దిగా బలహీనపడడం అండ్ క్రూడ్ కూడా కొద్దిగా సహకరించడం మనకి మార్కెట్స్కి బాగా కలిసి వస్తున్న అంశం. ఇంకా జేపీ గ్రూప్కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ జయప్రకాష్ అసోసియేట్స్ 4,258 కోట్ల రూపాయల లోన్ రీపేమెంట్ సంబంధించిన డిఫాల్ట్ చేశారని చెప్పి అధికారికంగా వెల్లడించింది. అండర్ ప్రెషర్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ ర్యాలీ ఆన్ పాజిటివ్ MS రిపోర్ట్. సో మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ఇచ్చింది. ఇంతకాలం కష్టాలు పడ్డాయి, కంపెనీ కన్సాలిడేషన్ ఫేజ్లో కొనసాగాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ హాఫ్ మంచి రిజల్ట్స్ని, మంచి ఉత్సాహాన్ని, మంచి వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ కంపెనీస్ అని చెప్పి అందులో భాగంగా 2 కంపెనీస్ లైక్ SRFని వీళ్ళు కొద్దిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. SRF అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ని
ఓవర్ వెయిట్ తీసుకొచ్చారు ఈక్వల్ వెయిట్ నుంచి. దీంతో నిన్న కొద్దిగా మనం యాక్టివిటీ చూసాం ఎస్ఆర్ఎఫ్ అండ్ ఆర్తి ఇండస్ట్రీస్లో. స్టిల్ ఇంకా మొమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్ సా ఇట్స్ షేర్స్ సర్జ్ 11%, దీపక్ నైట్రేట్ 6%. అడిషనల్లీ ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరిన్, క్లీన్ సైన్స్, నియోజన్, పీసీబీఎల్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3% మేర పెరిగాయి. అయితే నవీన్ ఫ్లోరిన్ని వీళ్ళు కొద్దిగా డౌన్ గ్రేడ్ చేయడం చూస్తున్నాము. అండ్ పిఐ ఇండస్ట్రీస్ కూడా అదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది సారాంశం. స్టాక్స్ వచ్చేసి ఆర్తి ఇండస్ట్రీస్, అతుల్, ఫైన్ ఆర్గానిక్స్, సుమిటోమో and Gujarat Fluorochemicals fell 10 to 25% this year compared with a gain of 7% in Nifty. సో ఇది రీసెంట్ రిపోర్ట్ ఇది. సో 8 to 8 ప్రకారం ఉన్న రిటర్న్స్ కూడా ఇది. సో కొద్దిగా ఎస్ఆర్ఎఫ్, అతుల్ ఇక్కడి నుంచి బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయనేది మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ సారాంశం. జొమాటో ఇంకా పెరిగే అవకాశం ఉంది. టార్గెట్ ప్రైస్లు ఇక్కడి నుంచి ఒక 40% మేర పెంచారు. సిఎల్ఎస్ఏ 168, జెఫ్రీస్ 165, నోమురా మాత్రం 75 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇస్తూ రెడ్యూస్ చేయమని చెప్తుంది. మిగిలినవన్నీ కూడా బై రేటింగ్ ఇచ్చి భారీ టార్గెట్లు అయితే ఇస్తున్నాయి. యావరేజ్గా 150 రూపీస్ దాకా టార్గెట్ అయితే ఉంది జొమాటోకి. అండ్ బాటా సైన్స్ డీల్ టు మార్కెట్ 9 వెస్ట్ ఫుట్వేర్ యాక్సెసరీస్ ఇయర్. సో వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ని వీళ్ళు కూడా విక్రయించేందుకు. ఆటో సేల్స్ స్కిడ్ ఇన్ అక్టోబర్ బట్ ఫెస్టివ్ డిమాండ్ స్ట్రాంగ్. సో గత ఏడాదితో పోలిస్తే వెహికల్ రిజిస్ట్రేషన్స్లో ఒక 8% మేర క్షీణత కనిపించింది. టూ వీలర్స్ మంత్ ఆన్ మంత్ సీక్వెన్షియల్ పరంగా అంటే మనకి సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్ నెల ప్రస్తుతం ఉంది కాబట్టి అక్టోబర్ నెల డేటా వస్తుంది కాబట్టి సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో మంచి వృద్ధిని ఉంది. కాకపోతే వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ అక్టోబర్ బలహీనంగా సేల్స్ అయితే ఉన్నాయి. టూ వీలర్ -12%, త్రీ వీలర్స్ +45%, ప్యాసింజర్ వెహికల్స్ -1.5%, ట్రాక్టర్స్ +6%, కమర్షియల్ వెహికల్స్ +10%. బట్ ఓవరాల్గా -7% వృద్ధిని నమోదు చేసింది వెన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. బట్ మంత్ పరంగా చూసుకుంటే 12.5% వృద్ధిని నమోదు చేశాయి ఆటో సేల్స్ నంబర్స్. ఇంకా మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రాఫిట్స్ 26% మేర వృద్ధి చెందాయి. 338 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్స్ ఒక 12% మేర వృద్ధి చెందగా భారత్ ఫోర్జ్ ప్రాఫిట్స్ 52% మేర వృద్ధి చెందాయి. నైకా మంచి వృద్ధిని నమోదు చేసింది. 50% లాభాలు పెరిగి దాదాపు 8 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆపరేషన్స్ రెవెన్యూస్ ఫ్రమ్ ఆపరేషన్స్ 22% మేర వృద్ధి చెందాయి. సీక్రెట్ సాస్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ యూనిట్ అకౌంటెడ్ ఫర్ 80% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో మేజర్గా అదే ఇలాగ ఉంటుంది. ఆల్రౌండ్ షో లిఫ్ట్స్ ఇండియన్ హోటల్స్ ఎంథ్యూజియస్ అనలిస్ట్. ఇక్కడ ఆశ్చర్యకరంగా హోటల్స్లో కొన్ని సెగ్మెంట్స్ మాత్రం ఎప్పటికప్పుడు మంచి వృద్ధిని నమోదు చేస్తే మిగిలిన కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుంటాయి. కాకపోతే ఇక్కడ ఈసారి ఇండియన్ హోటల్స్లో ట్రాన్సియంట్ ఒక 20% మేర, కార్పొరేట్ సెగ్మెంట్ 19%, మైస్ అంటే మనకి కార్పొరేట్ ఇన్సెంటివ్స్, మీటింగ్స్, మైస్, లాంగ్ స్టే, లీజర్, గ్రూప్స్, క్రూ ఇవన్నీ కూడా ఈ మేరకు వృద్ధిని సాధించాయి. దీంతో ఓవరాల్గా అన్ని సెగ్మెంట్స్ నుంచి బిజినెస్ వస్తున్న తరుణంలో ఫుల్ లెంత్ షోని ఇండియన్ హోటల్స్ కొనసాగిస్తోంది. సో ఈ వృద్ధి మరింత కాలం కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. సో రీజెన్సీ హెల్త్ కేర్ అన్న ఒక హాస్పిటల్లో, కాన్పూర్ చెందిన హాస్పిటల్ ఇది. దీనిలో 40% వాటా కొనుగోలు చేయడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. నార్వెస్ట్ వెంచర్ పిఈ వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీ ఇది. దాదాపు మనకి 1100 కోట్ల రూపాయల మేర వీళ్ళు ఓవరాల్గా కంపెనీ వాల్యుయేషన్ ఉంది. సో ఈ స్థాయిలో వృద్ధి మనకు నమోదవుతుంది. హాస్పిటల్ సెగ్మెంట్లో, హెల్త్ కేర్ సెగ్మెంట్లో మంచి గ్రోత్ని కనబరుస్తున్న కంపెనీస్ ఏ ఉన్నా సరే వాటి వైపు పీఈ కంపెనీస్ కూడా పోటీపడి, వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీస్ కూడా పోటీపడి మరీ వీటిని కొనుగోలు చేసే ప్రయత్నం కంపెనీస్ చేస్తున్నాయి. కాబట్టి సో కొద్దిగా హెల్త్ కేర్ సెగ్మెంట్ మీద ఫోకస్ అయితే బాగా పెట్టండి. అండ్ క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ ఇక్కడి నుంచి కొద్దిగా బాగా పర్ఫామ్ చేసే అవకాశం, ఇంజనీరింగ్ సెక్టార్స్లో బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈటీ ప్రైమ్లో కొన్ని స్టాక్స్ ఇచ్చారు. లైక్ త్రివేణి టర్బైన్కి 35%, కిర్లోస్కర్కి 31%, ఐఎస్జీఈసీ 25%, విఏటెక్, వ్యాబాక్ 22%, ప్రజ్ ఇండస్ట్రీస్కి 19% దాకా ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళకు రికమెండ్ చేస్తున్నారు స్టాక్స్ని. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ట్యాక్స్ రిసీట్స్ ఫర్ FY24 మే ఎక్సీడ్ బడ్జెట్ ఎస్టిమేట్. వన్ ఆఫ్ ది పాజిటివ్ న్యూస్. ఇండియాస్ G20 presidency gave clear policy direction. HDFC on hiring spree to fuel
బిజ్ గ్రోత్. సో అది హెచ్డిఎఫ్సికి సంబంధించిన న్యూస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి బజాజ్ హిందుస్థాన్ నిన్న 16% పెరిగింది, ఏంజిల్ వన్ 7% డౌన్. జేకే సిమెంట్స్ వాల్యూమ్స్తో మంచి వాల్యూమ్స్ కనబడ్డ జేకే సిమెంట్లో దాదాపు 23 టైమ్స్ రెగ్యులర్ 2 వీక్స్ యావరేజ్ పోలిసి ట్రేడింగ్ వాల్యూమ్ ఉంది. అండ్ భారత్ ఫోర్జ్ ఒక 4.5% దాకా పెరిగింది. మ్యాన్ ఇండస్ట్రీస్ ఒక 7% దాకా పెరగగా స్టడీ నిమ్ అండ్ క్రెడిట్ కాస్ట్ మే డ్రైవ్ ఎస్బీఐ రీరేటింగ్. సో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా 700 నుంచి 750 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆఫ్టర్ రిజల్ట్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ స్టాక్లో వచ్చిన కరెక్షన్ వాల్యూ ఇన్వెస్టర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది కొనుగోలు చేయడానికి అని చెప్పి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయి ఈ స్టాక్ని. ఓవరాల్గా స్టాక్ డ్రాప్డ్ 4%, బట్ ఇక్కడి నుంచి కూడా ఇంకొద్ది కరెక్షన్ ఏదైనా వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే కొనుగోలు చేసేందుకు ఒక అవకాశం ఉంటుంది. సో ఇలా చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. దీపావళికి ముందు రోజు జరగబోయే నవంబర్ 11న జరగబోయే వర్క్షాప్లో సో ఖచ్చితంగా హాజరయ్యే ప్రయత్నం చేయండి. చాలా అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. విదేశాల నుంచి చాలామంది అడిగారు, లేకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖలో హాజరు కాలేని వాళ్ళు చాలామంది అడిగారు వర్క్షాప్ ఆన్లైన్లో ఒకటి ఏర్పాటు చేయమని. సో మీ అందరి సూచన, కోరిక, అభ్యర్థన, ఆదేశాల మేరకు మేము ఆన్లైన్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. నవంబర్ 11న ఈవినింగ్ 6 నుంచి 9-9:30 వరకు ఉంటుంది. బెస్ట్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ అనలిస్ట్స్ ఆల్సో. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ to enroll to this webinar. Thank you so much. Have a great day.